నమస్తే అండి. మనం ఇప్పుడు రెంట్ కంట్రోల్ చట్టం గురించి మాట్లాడుకుందాం. అద్దెదారులు, యజమానులు, హౌస్ ఓనర్, టెనెంట్స్ హక్కులు, బాధ్యతలు. మామూలుగా సమాజంలోంచి నేను నేర్చుకున్నదండి. చట్టాల్లో ఉన్నటువంటి క్లాజులు, అంకెలు అవేవి నాకు తెలియవు. ఇప్పుడు ఉదాహరణకు ఎన్టీ రామారావు గారు వచ్చిన కొత్తలో రిక్షా కార్మికులను ఆదుకోవడం కోసం తొక్కేవాడిదే రిక్షా అని చెప్పేసి రిక్షా తొక్కేవారందరికీ కూడా అప్పట్లో రిక్షాలు ఇచ్చారని చెప్పేసి మనకు తెలుసు. తొక్కేవాడిదే రిక్షా, దున్నేవాడిదే భూమి. ఏమన్నాయి? అద్దెకున్నవాడిదే ఇల్లు, చూసిన వాడిదే భార్య. అలాంటి ఎలా ఉంటుందండి? ఇది చెప్పుకోవడానికి బాగుంటాయండి. నష్టపోయేవాడు ఎవడు? తొక్కేవాడిదే రిక్షా అంటే ఆ రోజుల్లో పేదవాడి కోసం ఆయన ఏదో చెప్పారు. ఓకే, అంతవరకు ఓకే. రిక్షా యజమానికి డబ్బులు ఇస్తారో ఎవరో తెలియదు, తొక్కేవాడికి రిక్షా ఇచ్చేస్తామని ఏదో ప్రకటించారు. ఇచ్చారో లేదో మనకు తెలియదు, వెనకాల ఏం జరిగిందో మనకు తెలియదు. వెనక జరిగే విషయాలు మనకు తెలియవు. మామూలుగా భౌతికంగా మనకి ఏదో కొన్ని విషయాలు కనపడతాయి, అవే అనుకుంటాం. ఈ స్లోగన్లు ఏంటంటే వినడానికి బాగుంటాయండి. దీని వెనకాల చాలా నలుగుడు ఉంటుంది. పోనీ రిక్షా అంటే ఇచ్చేసారు, ఆయన ఏదో పెద్ద కోటేశ్వరుడు కాబట్టి రిక్షాలు వదిలేసుకున్నాడు, వీళ్ళ దగ్గర ఏదో డబ్బులు గుంజాడు, సరిపెట్టుకున్నాడు, అయిపోయింది అనుకుందాం. దున్నేవాడిదే భూమి. దున్నేవాడికి భూమి ఎలా ఇచ్చేస్తారండి? అది ఎకరం అవ్వచ్చు, అర ఎకరం అవ్వచ్చు, 10 ఎకరాలు అవ్వచ్చు. దున్నేవాడికి భూమి ఇచ్చేస్తారా? అది బాగాలేదు, కరెక్ట్ కాదు. సరే, అది వదిలేయండి. ఇంటిలో కానీ, ఒక షాప్లో కానీ, ఏదైనా ఒక స్థలంలో కానీ ఎవరైనా అద్దుకుంటే 15 సంవత్సరాలు అయి ఉంటే ఆ స్థలం మీద అతనికి హక్కులు ఇచ్చేస్తారా? ఎంత దారుణమైన చట్టాలండి మన భారతదేశంలో. చిత్రం ఏంటంటే చట్టాలు చేసిన వారు కానీ, చట్టాల యొక్క డ్రాఫ్టింగ్ చేసిన వారు కానీ, నిర్మించిన వారు కానీ ఎవ్వరూ కూడా ఎలాంటి అవకాశాలు ఇతరులకు ఇవ్వరు. పకడ్బందీగా తెలివితేటలుగా వ్యవహరిస్తూ ఖాళీలు చేయించుకుంటారు, కొత్త వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఎక్కడైనా మన ఓటు అమాయకులు ఎవరైనా ఉంటే బుక్ అయిపోతాం అనమాట. అయితే ఈ 15 సంవత్సరాలు పూర్తి అయింది, అతనికి హక్కు ఉందనడానికి అసలు గవర్నమెంట్ ఎవరండి? వాడు ఏదో కష్టపడి సంపాదించుకుంటాడు, ఏదో అద్దె వస్తుందని అద్దెకి చూపించుకుంటాడు. 15 సంవత్సరాల మీద అతని ఇన్వెస్ట్మెంట్ మీద అద్దె వస్తుంది, ఎక్కువ తక్కువ వస్తుంది. అసలు ఇల్లు ఇచ్చేస్తామని చట్టం చేయటం ఏంటండి? ఎవ్వరు అడగలేదండి. అధికార పక్షం అడగలేదు, ప్రతిపక్షం అడగలేదు. ఇది ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ చట్టాలు. చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు పేదవాడు ఒక ఇల్లు కట్టుకుంటాడు, అమాయకుడు ఏదో కష్టపడిన నానా అవస్థలు పడి ఒక ఇల్లు కట్టుకుంటాడు. ఏదో కారణం వల్ల పొరుగు ఊరు వెళ్ళవలసి వస్తుంది. అద్దెకిస్తే ఎవడైనా దొబ్బేస్తాడేమో, ఆక్రమించుకుంటాడేమో, తాళాలు వేసుకుని వెళ్తున్నారు చాలామంది. చాలా చోట్ల ఇదే జరుగుతుందండి. కాస్త ఏదో దన్ను ఉన్నవాడు, కులబలం ఉన్నవాడు, కాస్తంతా ఏదో పేరు ప్రఖ్యాతులు ఉండి ఏదో మాట గొప్పతనం ఉన్నవాళ్ళు ఎవరో అద్దెకించుకుంటున్నారు. వాళ్ళు భయపడతానే ఉంటున్నారు. ఈవేళ ఎంత సంపద వృధాగా పోతుందంటే చాలా సంపద వృధాగా పోతుందండి. సపోజ్ ఒక 20 లక్షల రూపాయలు పెట్టి ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నాడండి. 20 లక్షలు, 20 లక్షలకి బ్యాంకులో వేసుకుంటే ఎంత వస్తుందండి వడ్డీ?
పోనీ 12,000 వస్తుందండి, పోనీ 10,000 వస్తుంది. అద్దెకి ఇచ్చుకుంటాడు, ఏదో 5,000 4,000 వస్తుంది, 3,000 వస్తుందని. ఇల్లు ఉంటుంది, అద్దె అతను ఖాళీ చేస్తే ఇల్లు ఉంటుందని అద్దెకి ఇచ్చుకుంటాడు. వాడు ఖాళీ చేయనంటాడు, వాడికి ఏదో దన్ను ఉంటుంది. చిత్రం ఏంటంటే రౌడీలకి సహాయం చేసే చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. రౌడీలకి గూండాలకి సహాయం చేసే చట్టాలు ఇవన్నీ నా దృష్టిలో. వాడు ఖాళీ చేయను అంటాడు, కోర్టుకు వెళ్ళిపోతాడు, లేదా తాళం వేసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఇంటేజ్మెంట్ పరిస్థితి ఏంటండి? అందుకని ఇంటేజ్మెంట్ ఏం చేస్తున్నాడు, ఎక్కడ పొరుగురులో ఏదో ఉద్యోగం వచ్చిందనో వ్యాపారం ఉందనో ఇంకోటాను తాళం వేసుకెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే నిజమైన మంచివాడికి, మంచి వ్యక్తులకి ఇల్లు అద్దెకి దొరకట్లేదు. ఇంటి యజమానికి రాబడి రావట్లేదు ఈ చట్టాల వల్ల. చిత్రం ఏంటంటే ఎవరు అడగరు, సఫర్ అయ్యేవాడు అసలు అడగడం. నిజంగా సఫర్ అయ్యేవాడు ఎవడో కూడా ఏమంటే ఈ చట్టాన్ని రద్దు చేయండి అని ఎవడో కోర్టులో పిటిషన్ వేయటం కానీ ఎవరికైనా వినతిపత్రం ఇవ్వడం కానీ చేయడు. వ్యవస్థ అలా ఏడ్చిందండి, వ్యవస్థ అలా ఏడ్చిందంటాడు, సిస్టమ్ అలా తగలడిందండి అంటాడు. అడగచ్చు కదా, ఎవరినైనా 10 మంది పోగాడు అడగచ్చు కదండి ఈ చట్టాన్ని రద్దు చేయమని. ఇంకా అద్దెకున్న వాళ్ళు పాటలు చూద్దామండి. అద్దెకున్న వాళ్ళకి ఇల్లు దొరకట్లేదు అంటే ఇప్పుడు దొరుకుతాయి, కొంతమందికి దొరుకుతాయి, కొంతమందికి దొరకవు. ఎందుకంటే ఖాళీ చేయడేమో వీడు అనే భావంతో మా వాడు ఎవరో అడిగారండి, నిన్న వచ్చి వెళ్ళారు అంటారు, సన్నాయనకులు దొక్కుతారు. భయం, ఇల్లు అద్దెకిస్తే ఖాళీ చేయడేమో, ఇంటి అద్దె ఇవ్వడేమో, ఇంకేమన్నా మోసాలు చేస్తాడేమో అని భయం. ఈ భయకంపితులైన చట్టాలను ప్రవేశపెట్టి గవర్నమెంట్ ఏం సాధిస్తుందో అర్థం కాదు నాకు. అవగాహన ఉండదండి. పెద్ద పెద్ద చదువులు చదివేసి ఉంటారు, పెద్ద పెద్ద నాయకత్వాలు వహించేసి ఉంటారు. ఈ చట్టాల వల్ల ఇన్ని అనర్థాలు వస్తాయని చెప్పేసి అవగాహన ఉండదా మీకు? చిత్రం ఏంటంటే నేను అద్దుకుంటున్నాను ఇప్పుడు, స్టిల్ నేను అద్దెదారున్నాయి. నాకు ఒకప్పుడు ఇల్లు ఉండేది, మాకు ఎంతమందికి అద్దెకి ఇచ్చేవాళ్ళం. మీరు ఏ కులం అని ఎప్పుడు అడగలేదు ఎవరినైనా, ఏదో కొన్ని కారణాల వల్ల అద్దెకి ఇచ్చేవాళ్ళం. కొంతమంది అద్దె ఇచ్చేవారు చక్కగాను, కొంతమంది 2 సార్లు 3 సార్లు ఉండి రేపిస్తాం మాపిస్తాం అని చెప్పేసి ఏదో మా అదృష్టం కొద్దీ ఆ 2-3 నెలల్లో అద్దె ఎగ్గొట్టి లేదా కరెంటు బిల్లులు ఎగ్గొట్టి వెళ్ళిపోయేవారు. వాళ్ళు ఎంతో మంచివాళ్ళు అనమాట అండి. మేము అసలు వాళ్ళకి కాళ్ళు మొక్కేయాలి, ఎందుకంటే ఖాళీ చేసి వెళ్ళిపోయినందుకు కాళ్ళు మొక్కేయాలన్నమాట, లిటిగేషన్ పెట్టకుండా. అలా ఎంతోమంది ఆ రోజుల్లో కాలేజీకి దగ్గరగా మా ఇల్లు ఉండడం, సౌకర్యాలు ఉండడం వలన ఎప్పుడు ఖాళీ ఉండేది కాదు మా ఇల్లు. అంటే చాలామందికి చిన్న చిన్న ఇల్లు ఉండేవి, పెద్ద పెద్ద ఇల్లు ఉండేవి. అయితే పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నవారేమో అద్దెకిచ్చేవారు కాదు, వారు కొంచెం జరుగుబాటు ఉన్న కుటుంబాలు. చిన్న చిన్న ఇళ్ళలో ఏదో తాగునీరు, టాయిలెట్స్ ఇలాంటి ఉండేవి కాదు. దానివల్ల ఏంటంటే మా ఇల్లు చాలామందికి ఒక ఆప్షన్గా ఉండేది, వచ్చేవారు ఉండేవారు. అక్క బాగుంటే చాలా సులువుగా చక్కగా మాట్లాడేవారు. ఇక తర్వాత నేర్చుకునేవారు పద్ధతులు, ఎలా ఎగ్గొట్టాలి, ఎలా జంప్ అవ్వాలి. ఏదో మా అదృష్టం బాగుండి అద్దె డబ్బులు పోయి లేదా కరెంటు బిల్లు పోయి కొన్ని చోట్ల వచ్చాయి. కొంతమంది అయితే బాగా స్థిరపడ్డారు మా ఇంట్లో. ఇప్పుడు అద్దెకున్న వాళ్ళు ఈ రోజుకి మా ఊళ్ళో చాలామంది ఉన్నారు, బాగా స్థిరపడ్డారు. చిత్రం ఏంటంటే ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అద్దెకిమ్మంటే ఇవ్వరు, చూసారా? ఎందుకు ఇవ్వరు అనుకుందాం. అలాగే బ్యాచిలర్స్ ఇల్లు లేదా రూమ్స్ అద్దెకి కావాలంటే ఒకప్పుడు నరకం కనపడిపోయేది. కొంతమంది ఏమంటే ఫ్యామిలీలకి ఇచ్చేవారు, ఏవో కొన్ని కారణాల వల్ల, బ్యాచిలర్స్కి ఇచ్చేవారు కాదు. ఇప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఇంకా ఏవో రావడం వలన, ఫ్యామిలీస్ తోటి ఏవో ప్రాబ్లమ్స్ రావడం వలన కేవలం బ్యాచిలర్స్కి ఇస్తామని చెప్పేసి ఒక చోట బోర్డులు పెడుతున్నారు. ట్రెండ్ మారిందనమాట. ఈ రెంట్ కంట్రోల్ చట్టాల వలన
అడ్వాన్స్ పెరిగిపోయినాయి. సిటీస్లో ఉండే చాలా అడ్వాన్స్ పెంచేస్తున్నారు యజమానులు. దానివలన అద్దెదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ ఏం చేసినా సరే ప్రజలకు అపకారం జరిగే చట్టాలు చేస్తుందండి. అదేమంటే ఇది వాళ్ళ కారణం వల్ల ఉపకారం జరిగే చట్టం చేసే ఉంటారు. ఏ చట్టం చేసినా సరే అండి, సామాన్యుడికి అపకారం జరిగే చట్టాలే ఉన్నాయి మన భారతదేశంలో. ఇప్పుడు ఏమైంది, తక్కువ జీతాలు లేదా తక్కువ రాబడి ఆదాయాలు ఉన్నవాళ్ళు ఓ కనీస సౌకర్యాలు ఉన్న ఇల్లు కావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల అయితే కొన్ని కులాల వారికి ఇల్లు ఇవ్వరు. కొన్ని కులాల వాళ్ళకి ఇల్లు ఇవ్వరు. ఎందుకని భయం. ఆ కులాల వాళ్ళు ఏమన్నా రౌడీజం చేస్తారో, ఖాళీ చేయరు, వాళ్ళకి చట్టాలు అనుకూలంగా ఉన్నాయి, మనకు అనుకూలంగా లేవు, వాళ్ళకి 10 మంది ఉన్నారు, మనం ఒంటరిగా ఉన్నాం, ఇలా రకరకాల కారణాలతోటి కొన్ని కులాల వారికి పరపతి లేదు. అదే అద్దె చట్టం అనేది లేకుండా ఇంటి యజమానిదే హక్కు అన్నప్పుడు ఇంటి యజమానికి ఒక గుండె ధైర్యం వస్తుందండి. వాడు ఏ కులమైనా సరే ఇంటి యజమానికి ఒక గుండె ధైర్యం వస్తుంది. ఎందుకని మనకి చట్టాలు ఏమి వ్యతిరేకంగా లేవు, మన ఇల్లు ఖాళీ చెబితే మనం ఖాళీ చేయించగల సత్తా మన దగ్గర ఉంది అన్న ధైర్యం వస్తుంది. అప్పుడు అద్దెకిచ్చుకోగలుగుతాడు. అలా ప్రతి ఇంటి యజమాని అద్దెకిచ్చుకోవడం వలన ఇళ్ళకి డిమాండ్ పెద్దగా ఉండదు. అద్దెదారులకి అడ్వాన్స్లు కూడా ఉండదు. అద్దెదారులు ఖాళీ చేయరేమో అన్న భయం ఇంటి యజమానికి ఉండదు. ఈ అగ్రిమెంటు రకరకాల పొజిషన్లు 15 ఏళ్ళు ఇలా ఏవో రకరకాల క్లాజులు పెట్టడం వలన అద్దెదారులు, సామాన్యులైనటువంటి తటస్థమైన అద్దెదారులు ఇబ్బంది పడుతున్నారు. సామాన్యులైనటువంటి ఇంటి ఓనర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఈ పాలకులకు పట్టదు. పెద్ద చదువులు చదివేసామని పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలా అంటారు. ఎవ్వరూ చెప్పరు గవర్నమెంట్కి. ఈ చట్టం వల్ల ఈ అనర్థాలు ఉన్నాయని ఒక్కళ్ళు కనీసం అధికారులు చెప్పరనుకోండి. అధికారులకు ఏవో భయాలు ఉంటాయి. పోనీ మన చట్టసభల్లో ఎవరైనా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఇలాగా ఈ చట్టం వల్ల ఇటువంటి అనర్థాలు వస్తాయని చెప్పేసి ఒక్కరు కూడా నోరెత్తారండి. నిజానికి అద్దెదారులు ఓటు బ్యాంక్ ఏం దెబ్బతిందండి అలా నోరెత్తడం వల్ల. మీకు అద్దెదారులకి హక్కులు ఇవ్వటం వలన ఏమవుతుందంటే అద్దెదారులకి పరపతి తగ్గిపోతుందండి. ఇప్పుడు చూడండి, మొన్న రుణాల గురించి మాట్లాడుకున్నాం. రుణగ్రహీతలకి విపరీతమైనటువంటి హక్కులు ఇచ్చేయడం వల్ల రుణాలు దొరకట్లేదు. ఇప్పుడు కొన్ని విషయాల్లో గవర్నమెంట్ పట్టించుకోకూడదండి. జరిగిన సంఘటనని కేసు పెట్టుకోండి, కోర్టులో వాదించుకోండి అనాలి తప్పించి అక్కడే అన్యాయాలు విచారించబడాలి. అంతేగాని గవర్నమెంట్ ప్రతి విషయం కలగజేసుకోవడం వలన సామాన్యులు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. ఈ రుణగ్రహీతలకు ఇచ్చే హక్కులు, అద్దెదారులకు ఇచ్చే హక్కుల వలన సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కడో ఇద్దరు ఉంటారండి మోసకారులు. ప్రతి కులంలో ఉంటారండి. పలానా కులంలో మోసకారులు ఉంటారు, పలానా కులంలో ఉంటారని ఏం లేదండి. ఇవ్వగా ప్రతి కులంలోనూ ఉంటారు మోసకారులు. అవునండి. అద్దెదారులకి ఎక్కువ హక్కులు ఇవ్వకూడదండి. అలాగే లీజులు కూడా అంతే అండి. గవర్నమెంట్ అంటే ఏదో ఫలానా స్టాండర్డ్స్ ప్రకారంగా పాటిస్తుంది లీజు తీసుకుంటే. ఇప్పుడు బ్యాంకులు ఏవో గవర్నమెంట్ సంస్థలకి అద్దె తీసుకుంటుంది గవర్నమెంట్. ఏవో కొన్ని స్టాండర్డ్స్ పాటిస్తుంది. ఆ తర్వాత కావాలంటే పెంచుకోవాలంటే రెన్యువల్ చేసుకుంటారు. ఏదో దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఒప్పందం ఉన్న విధంగా చేసుకుంటారు. అయితే గవర్నమెంట్ ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినా వీళ్ళని కోర్టుకు వెళ్ళి ఇమీడియట్గా ఏదో ఆర్డర్ తెచ్చేసుకోగలుగుతారు. ఈ ప్రజల మధ్యన ఉన్న సమస్యలు మాత్రం తెమట్లేదండి. అటు కోర్టుల మీద భారం పెరిగిపోతుంది, ప్రజలకే భారం అయిపోతుంది ఇటువంటి చట్టాలు. అసలు అద్దెదారుల చట్టం రద్దు చేశారండి. రుణగ్రహీత హక్కుల చట్టం, అద్దెదారు హక్కుల చట్టం ఏమీ ఉండకూడదు. నువ్వు అద్దె కట్టలేదా, ఒక నెల చూడు, 2 నెలలు ఖాళీ చేసి బయటపడాయి సామాన్లు అన్న రోజున ప్రతి ఒక్కడు అద్దె కడతాడండి. ఏమన్నా తినటం లేదా, సినిమాలు షికార్లకు వెళ్ళలేదా, వినోదాలు పొందట్లేదా, టూరిజం చేయట్లేదా,
ఏం మానేశారండి? ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తారన్నారు. ఎక్కడో సామాన్యులు ఒబ్బడిగా మడిగట్టుకుని ఇంట్లో ఉంటున్నారు కొద్దిమంది. మీకు తేతెక్కలాడడానికి డబ్బు ఉన్నప్పుడు అద్దె కట్టడానికి ఏముంది? తేతెక్కలాడడానికి డబ్బులు ఉంటాయి, అద్దెమో ఫ్రీగా వచ్చేయాలి. ఎవరబ్బు సొమ్మండి ఫ్రీగా వచ్చేయడానికి? నేను ఇప్పుడు అద్దుకుంటున్నాను ఏమండి. మాకు ఏదో ఉందనుకోండి, కానీ ఏంటంటే ప్రస్తుతానికి అద్దుకుంటున్నాను. అద్దెదారుల చట్టం అన్నది కరెక్ట్ కాదు. ప్రజలు భయపడిపోతున్నారండి చట్టాల వలన. ప్రజలకి గవర్నమెంట్ ఏం పెట్టక్కర్లేదండి. ఇలాంటి దౌర్భాగ్యకరమైన చట్టాలు చేయకుండా ఉంటే చాలు. అప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కడికి కూడా ఇప్పుడు సపోజ్ నేను విన్నాను, నా ఊరు కాకుండా పొరుగురు వెళ్తాను, మీరు ఎవరండి, ఏ క్యాస్ట్ అండి, అదండి ఇదండి అని అడగరు. ఈ చట్టాలు లేకపోతే అద్దెస్తారా, అంత ఇస్తారు, ఓకే అయిపోయింది వచ్చేయండి. ఖాళీ చేయకపోతే సామాన్లు బయటపడేస్తూ ఉండే ఒకే మాట అంతే. ఖాళీ చేయకపోతే సామాన్లు బయటపడేసి హక్కు ఇచ్చేసారనుకోండి మీరు, ఖాళీ చేయకపోతే సామాన్లు బయటపడేస్తారు, రోడ్డు మీద పడిపోయిన వెంటనే వెంటనే కట్టేస్తాడు. ఖాళీ చేయమన్నా అంటే ఖాళీ చేస్తాడు. అలా ఉన్న రోజున అద్దెదారులకు విలువ ఉంటుంది, ఇంటి యజమానికి విలువ ఉంటుంది. ఉండాలి. అందువలన చేనైనా సరే అండి, చేను పండలేదంటే, పండకపోతే యజమాని నష్టపోవాలా? పండకపోతే యజమాని నష్టపోతాడండి. నువ్వు కౌలుకు తీసుకున్నావు, పండితే లాభం వస్తుంది, పండకపోతే ఇచ్చేయాలి. వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేయాలండి. నేను కౌలు చేశాను, దూరం మూసి కూర్చున్నాం. ఎగ్గొట్టేస్తే ఎలాగంటే రైతు భరిస్తాడా? ఇప్పుడు రైతు పెట్టుబడి పెట్టుకున్నాడు, భూమి మీద డబ్బు పెట్టుబడి పెట్టాడు, వ్యవసాయం చేసుకుంటాడు. నువ్వేదో బతుకుదెరువు కోసం ఏమంటే నేను వ్యవసాయం చేసుకుంటాను, వరి పండించుకుంటాను, అది పండించుకుంటాను అని అంటావు. ధైర్యంగా వస్తావు. నీకు తెలుసు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటో. పండుతుందో పండుదో యజమాని కంటే కౌలుదారుడికే ఎక్కువ తెలుస్తుంది. అది ఎలా పండుతుందో, ఆ భూమి ఎలా పండుతుందో, ఎలా పండుతుందో, ఏ సమస్య వస్తే తెలిసి నువ్వు వచ్చావు. నీకేదో గేదెను మేపుకుందామనో, గడ్డి వస్తున్నాను, ఇంకోటాను రకరకాల పెత్తనం చేయొచ్చాను, రకరకాల కారణాల వల్ల నువ్వు కౌలుకు తీసుకున్నావు. నీకు ఏదో కారణం తుఫాను వచ్చింది, పంట కొట్టుకుపోయింది, వాడికి అనవసరం. ఇప్పుడు మనం బస్సు ఎక్కుతూ ఉండే, బస్సుకి ఏదో యాక్సిడెంట్ అవుతుంది, ఏదో పక్కన చుట్టపోతుంది, మన టికెట్ డబ్బులు కాకుండా మనం ఏమన్నా ఎక్స్ట్రా ఇస్తామా? ఏమి ఇవ్వం కదా. వాడు ఏదో ఇంకో రకంగా ఏదో ఒప్పుకుంటాడు, అది వేరే విషయం. అయ్యే పాపం మీ బస్సు పాడైంది, ఇదిగోండి 1000 రూపాయలు ఇస్తామండి, ఇవ్వం, దిగొచ్చేస్తాం. ఏమండి, అలాగే ఇప్పుడు అదే పంటకి ఇచ్చినప్పుడు పంట రాలేదు, పంట రాకపోతే వదిలేసి నమస్కారం పెట్టేసి వచ్చేయాలి. అప్పుడు నీకు పరపతి ఉంటుంది. మన్నాడు ఇంకో రైతు పిలిచి ఎరా బాబు కొంచెం చేసుకొని, నువ్వు జాగ్రత్తగా చేసుకొని నాకు ఇవ్వు అని చెప్తాడు. నువ్వు కనపడ్డ వాడి దగ్గరికి వెళ్ళా, వాడు కాదు వీడు కాదు వాడు, ఒక్కొక్కటి దగ్గరికి వెళ్ళి నేను కౌలుకు చేస్తానని పుచ్చుకోవటం, మనుషులు మార్చేయటం, రకరకాల తెలివితేటలు ఉపయోగిస్తాయి. రైతాంగంలో ఉంటే చాలా రాజకీయాలు ఉంటాయండి. అసలు రాజకీయాలు ఎక్కడో పల్ల పార్టీల దగ్గర ఉండవు, రైతాంగంలో ఉన్న రాజకీయాలు అంటే మహా దారుణమైన రాజకీయాలు ఉంటాయన్నమాట అండి. ఉన్నాయి. అందువల్ల ఏంటంటే కౌలుదారు హక్కులు, టెనెంట్ హక్కులు, రుణగ్రహీత హక్కులు, ఇవన్నీ కూడా అంటే సామాన్యుడి హక్కుల్ని ఓవర్టేక్ చేస్తున్నాయి. సామాన్యుడికి హక్కులు ఏమి ఉండట్లేదు. అప్పుడు సఫర్ అయిపోతుంది ఈ హక్కుల వల్ల, పరపతి తగ్గిపోతుంది. అందువలన ఏ చట్టం చేసినా సరే అది ఎంతవరకు ఎవరికి లాభిస్తుంది, సామాన్యుడు సఫర్ అవుతున్నాడా అవ్వడా అని చెప్పేసి. ఒకవేళ సామాన్యుడు సఫర్ అయితే ఏంటి పరిస్థితి, లేదు ధనవంతుడు సఫర్ అవుతున్నాడా, వాడికి వచ్చే నష్టం ఏంటి, ఇలా రెండు వైపులా ఆలోచించి చట్టాన్ని చేయాలి. ఏదో మూల కూర్చుంటారు, పలానా డ్రాఫ్ట్ తీసుకురండి అంటారు, వీడికి ఏదో నోటుకు వచ్చింది ఏదో చేసేస్తాడు, పలానా అంటాడు. వీడిల్లు మాత్రం అద్దెకి ఇవ్వడం. ఒకవేళ అద్దెకిచ్చిన 99 లిటిగేషన్ పెట్టి రూల్స్ రాయించుకుని అప్పుడు అద్దెకిస్తాడు. ఈ పరపతంతా ఉపయోగిస్తాడు అవసరమైతే. చట్టాలు చేసే ఊరు ఎవరు కూడా అండి చట్టంలోకి ఇరుక్కోవడానికి ప్రయత్నం చేయరు. చట్టాలు మాత్రం చేసి ప్రజల మీద రుద్దేస్తారు. ఉన్నాయి. ప్రజలు తేరగా దొరికారు. అదేమంటే మీ శ్రేయస్సు కోసం
చట్టాలు చేసి ఉంటారు. దీనివల్ల ఏంటి, లిటిగేషన్ వ్యవహారం పెరిగిపోతుంది, కోర్టుల మీద పోలీస్ స్టేషన్ మీద భారం పెరిగిపోతుంది, ప్రజలు నానా అవసరం పడిపోతున్నారు. అందువలన నా సలహా ఏమిటంటే ఈ టెనెంట్ హక్కులు, కౌలు హక్కులు, గ్రహీత హక్కులు ఇలాంటివి ఏమి ఉండకూడదండి. హక్కులు ఏముంటాయండి? దొబ్బేసినోడికి హక్కులా? దొబ్బేవాడికి హక్కులు ఇస్తారా? ఎంత గొప్ప రాజ్యం ఉండి మంది. దయించి దొబ్బేవాడికి హక్కులు ఇవ్వకండి, నిజాయితీ కూడా హక్కులు కాపాడండి. ఓకే.